హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీఎస్ఆర్టీసీ నుంచి అయితే మనకు డ్రైవర్ అండ్ కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి అయితే మనకు 3300 పోస్టులను అయితే భర్తీ చేసేందుకైతే మన సర్కార్ అయితే మనకు అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ప్రజా రవాణా వ్యవస్థ ప్రముఖమైన గుర్తిస్తూ 3035 పోస్టులను అయితే మనకు అనుమతి అయితే ఇచ్చిందట రాష్ట్ర ప్రభుత్వం. రాజమాన్య ప్రత్యేక కృతజ్ఞతలే తెలిపింది. ఉద్యోగాలకు సంబంధించి అయితే ప్రతిపాదనకు పంపించిన వెంటనే అనుమతి మంజూరు చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఈ రవాణా సంస్థకు సంబంధించిన టీఎస్ఆర్టీసీకి సంబంధించిన కండక్టర్ అండ్ డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి అయితే పోస్టులు అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. 3335 పోస్టులను అయితే వీళ్ళైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టు విక్రమార్క వారి పాటు చోటు తీసుకున్న రవాణా ముఖ్యమంత్రి వారు ప్రభాకర్ వారికి ధన్యవాదాలు అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు 2012 నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే జరగలేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాతనైతే నియామక ప్రక్రియ జరగబోతుందని తెలిపారు. ప్రభుత్వం తాజాగా 3035 పోస్టులను అయితే అనుమతి ఇవ్వడం వల్ల సంస్థ బలోపేతంగా దోహదం చేసుకుంటుందని వివరించింది. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంతో పాటు మహాలక్ష్మి పథకం మరింత సమర్థవంతంగా అమలయ్యేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ఈ పోస్టుల నియామకం ప్రక్రియ త్వరితరంగా పూర్తి చేసేందుకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అయితే స్పీడ్గా అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ కూడా మెన్షన్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ వచ్చేసి 25 పోస్టులు ఉన్నాయంట. అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ 15 పోస్టులు. అండ్ ఇక్కడ మనకు మనకు కావాల్సింది డ్రైవర్ కాబట్టి డ్రైవర్కి సంబంధించి అయితే 2000 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ వచ్చేసి 23, సెక్షన్ ఆఫీసర్ సివిల్ 11, అకౌంట్ ఆఫీసర్ 6, మెడికల్ ఆఫీసర్ జనరల్ 7, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ 7. మొత్తం టోటల్గా వచ్చేసి అయితే మనకు 3035 పోస్టులు అయితే ఉన్నాయి. వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మనకు డ్రైవరు, కండక్టరు అని చెప్పేసి అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మనకు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్కి సంబంధించి. సో ఇక్కడ మనకు డ్రైవర్ అండ్ కండక్టర్ వేకెన్సీకి సంబంధించి మనం ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మనకు 10th క్లాస్ అప్లై చేసిన వాళ్ళు, 10th క్లాస్ పాస్ అయిన వారు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు, ఎవరైనా 10th, ఇంటర్, డిగ్రీ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మస్ట్ క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది మొత్తం కూడా మనం ఆన్లైన్లోనే అప్లై అనేది చేసుకోవాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకు 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యూఆర్ రిజర్వ్ క్యాండిడేట్స్ వచ్చేసి అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రెగ్యులేషన్ దిర్ ఈజ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి వాళ్ళకైతే 5 years వరకు ఉంటుంది. అండ్ SC ST వాళ్ళకైతే 3 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే అడిషనల్గా 3 years, అండ్ పర్సనల్ డిజబిలిటీ వాళ్ళకైతే 10 years వరకు, అండ్ 13 years, 15 years వరకు కూడా వీళ్ళైతే పెంచే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు ఏజ్ రిలాక్సేషన్. సో ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు డైరెక్ట్ అయితే ఆన్లైన్లోనే అప్లై అనేది చేసుకోవచ్చు. దే ఫీ ఆల్ పేడ్ అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, అది మనకు ఫర్దర్గా తెలుస్తుంది. మీరు ఆన్లైన్లో చేసుకోవాలి, ఆఫ్లైన్లో చేసుకోవాలి. దెర్ ఈస్ నో అప్లికేషన్ ఫీ. SC ST వాళ్ళకు, PW వాళ్ళకు అప్లికేషన్ ఫీ లేదు. ఏమైనా ఉంటే మిగతా జనరల్ వాళ్ళకి ఏమైనా ఉంటే ఉండవచ్చు. అదైతే మనకైతే అందులో మెన్షన్ అయితే చేయలేదు. సో ఇక్కడ మీకు సెలెక్షన్ అయిన తర్వాతకి మీకు శాలరీ ఎంత వస్తుందని గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం అయితే చూసుకున్నట్టయితే మనకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి అయితే మనకు డ్రైవర్కైనా, కండక్టర్కైనా, మిగతా అక్కడ 8 రకాల పోస్టులు ఉన్నాయి కదా, ఆ పోస్టులకు సంబంధించి మీకు 25,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాంగ్ విత్ మంత్ అయితే ఇస్తారు. అండ్ మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ అని, TAD అన్నీ కలుపుకొని అయితే మీకు అయితే ఒక 30,000 వరకు అయితే శాలరీ అయితే మీకు హ్యాండ్లోకి అయితే వస్తుంది. అన్నీ కూడా మనకు గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోవద్దు, అందరైతే అప్లై చేసుకోండి. దీనికి అప్లై చేసుకోవడానికి ఇంకా మనకు డేట్ అయితే రాలేదు. అప్లికేషన్ డేట్ రాగానే మీకు మళ్ళీ ఒక వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. వీడియో అనేది నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. సో నాకు ఖాళీగా ఉండలేదు కాబట్టి హౌ టు అప్లై అనే PDF లింక్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే బుక్ ద టికెట్స్ అని, బస్ పాస్ సర్వీస్, టీఎస్ఆర్టీసీ లాగోస్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు వాకిన్ ఇంటర్వ్యూస్ కూడా మనకు టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కాలేజ్ తార్నాక నుంచి కూడా వస్తున్నాయని చెప్పేసి మెన్షన్ చేశాడు ప్రొఫెసర్ అని చెప్పేసి.
ఇది మనకు టీఎస్ఆర్టీసీ దానికి సంస్థ. ఇదైతే మనకి ఇంకా పూర్తి నోటిఫికేషన్ అయితే అప్లై లింక్ అయితే మనకు రాలేదు. సో అది వచ్చిన తర్వాత అయితే డీటెయిల్గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.